शिट अबे किसमें किसने किधर गिरा अरे वहाँ गिरा सामने तो गिरा और किधर गिरा इधर गिरा अरे शाला अबे पीछे से मार हो चुका है पड़ता ओ शिट ओ रे ओ माय गॉड అవి యార్ బాకీ సో దోహాలోని రస్లాఫాన్ పైన దాడి చేయడంతో 20% ఆఫ్ గ్లోబల్ లెవెల్లో సప్లై చేసినటువంటి ఆ రిజర్వ్ కుప్పకూలిపోవడంతో ఇప్పుడు తీవ్రమైన సంక్షోభం ఆ గల్ఫ్ కంట్రీస్ తో పాటుగా ప్రపంచ దేశాల్లో కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. భారతదేశం కూడా ఖతర్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటోంది గ్యాస్ ని, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. దీని ద్వారా మనం చాలా పెద్ద మొత్తంలో ఇండస్ట్రీస్ యూసేజ్ కానీ లేకుంటే ఎలక్ట్రిసిటీ యూసేజెస్ కానీ తర్వాత పవర్ ప్లాంట్స్ రన్నింగ్ కోసం కానీ కొద్ది మొత్తంలో డొమెస్టిక్ అండ్ కమర్షియల్ యూసేజ్ కోసం గ్యాస్ సప్లైస్ ని కానీ వినియోగిస్తూ ఉన్నాం. సో ఇప్పుడు జరిగిన ఈ దాడితో ఒక్కసారిగా షాక్ కు గురైంది ఖతార్ ప్రాంతం మొత్తం కూడా. సో సౌత్ పార్స్ ప్రాంతంలో కూడా ఎక్కడైతే ఇరాన్ పై జరిగినటువంటి దాడికి ప్రతీకార దాడిగా ఇప్పుడు చేపడుతోందో అటు ఇరాన్ లో కూడా 90% గ్యాస్ యూసేజెస్ మొత్తాన్ని కూడా ఇప్పుడు ఈ సౌత్ పార్స్ లో ఉపయోగిస్తూ ఉంటారు. సో ఇరాన్ కూడా చాలా తీవ్రంగా నష్టపోయింది. ఏకంగా 51 ట్రిలియన్ క్యూబిక్ మీటర్స్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ అక్కడ ప్రొడ్యూస్ అవుతుంది ఇక్కడ సౌత్ పార్స్ దగ్గర. అంటే ఇరాన్ దేశంలో 90% యూసేజ్ కోసం కూడా దీన్నే వాడుతూ ఉంటారు. అది కుప్పకూలిపోవడంతో అందరూ కూడా షాక్ గురయ్యారు. సో ఇరానియన్ రిలైస్ హెవీలీ ఆన్ గ్యాస్ టు ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ అండ్ హీట్ హోమ్స్. సో ఇరాన్ లో ఉన్నటువంటి గ్యాస్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉపయోగించేది ఎలక్ట్రిసిటీ కోసం అండ్ హీట్ హోమ్స్ కోసం ఉపయోగిస్తూ ఉంటారు. ఇప్పుడు అది కుప్పకూలిపోవడంతో చాలా తీవ్రమైన సంక్షోభం కూడా ఇరాన్ లో మొదలైనట్టు తెలుస్తోంది. సో ద అటాక్ ఈజ్ అ సీరియస్ ఎస్కలేషన్ విచ్ థ్రెటన్స్ రిటలిటరీ స్ట్రైక్స్ ఆన్ గల్ఫ్ అండ్ ఇజ్రాయలీ ప్రొడక్షన్ ఫెసిలిటీస్. సో ఇరాన్ ఏం చెప్తోందంటే మాపై దాడిని, మా దేశంలో ఉన్నటువంటి గ్యాస్ రిజర్వ్ పై దాడిని ప్రతీకార దాడిలో భాగంగా మేము అటువైపునటువంటి గల్ఫ్ మరియు ఇజ్రాయలీ కంట్రీస్ పైన వాటి ఫెసిలిటీస్ పైన దాడి చేశామన్నట్టుగా రిప్లై ఇస్తోంది. సో ఇప్పుడు ఇరాన్ పై దాడి జరగడాన్ని ఇజ్రాయెల్ కొంత సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆశాభావాన్ని మేము ఇరాన్ని దెబ్బ కొడతాం ఆ రకంగా చెప్తూ ఉంటే ఇప్పుడు ఇరాన్ ఏం చేసింది, ఖతార్ ఉన్నటువంటి దోహా రస్లాఫాన్ పైన దాడి చేయడంతో ఇప్పుడు ఖతార్ కూడా తీవ్రంగా నష్టపోయింది. ఆల్మోస్ట్ ఆల్ 5th ఆఫ్ వరల్డ్స్ ఎల్ఎన్జీ. సో ఖతార్ అనేది ఆల్మోస్ట్ 5th ర్యాంక్ ప్లేస్ చేస్తోంది. సో వరల్డ్ వైడ్ గా ఎల్ఎన్జీ సప్లైలో 5th పొజిషన్ లో ఉంది. రస్లాఫాన్ ఫెసిలిటీని ఇప్పుడు ఇరాన్ దెబ్బ కొట్టడంతో అక్కడ తీవ్రమైన నష్టం వాటిల్లుతోంది. సో దీని ప్రభావంతో ఆయిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది, ఇండస్ట్రియల్ షార్టేజ్ వచ్చే అవకాశం ఉంది, ఫ్యాక్టరీస్ లో షార్టేజ్ వచ్చే అవకాశం ఉంది. సో రస్లాఫాన్ విల్ బి అటాక్డ్ అగైన్. ఇరాన్ ఏం చెప్తుందంటే మళ్ళీ మేము అటాక్ చేస్తామంటోంది. So they are concerned about being hit by a drone and damage to their LNG facilities. Drone attack ద్వారానే ఇది పూర్తిగా కుప్పకూలిపోయింది అని చెప్పి ఇరాన్ చెప్తోంది. ఇది చాలా తీవ్ర నష్టాన్ని చేకూర్చింది మాకు. సో ఇరాన్ అనేది ఇంకో స్టోరీ చెప్తోంది. Sanctions and lack of investment mean that Iran feeds its gas into its own pipeline system and uses it domestically for cooking, heating homes, generating electricity and as raw material for industry. And Iran exports relatively little, about 9 million cubic meters compared to Qatar's more than 120 billion cubic meters. Qatar దోహాలో 120 బిలియన్ క్యూబిక్ మీటర్స్ ని ఇతర ప్రాంతాలకు సప్లై చేస్తూ ఉంటే ఇరాన్ మాత్రం ఇక్కడ తన దేశంలో ఉపయోగించినటువంటి శాతం ఎక్కువగా ఉంది. 59 బిలియన్ క్యూబిక్ మీటర్స్ లో 9 బిలియన్ క్యూబిక్ మీటర్స్ మాత్రమే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. అంటే 90% ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళ వినియోగం కోసం ఉపయోగించేది. ఇప్పుడు అది కుప్పకూలిపోవడంతో తీవ్రమైన నష్టం వాటిల్లింది అన్నట్టుగా ఇరాన్ చెప్తోంది. సో రస్లాఫాన్ దగ్గర కూడా అదే స్థాయిలో నష్టం వాటిల్లింది. ఇక దీంతో పాటుగా ఇంకా సౌదీని, యుఏఈని, కువైట్ ని, ఇంకా అక్కడ బెహ్రాన్, బనామాని కూడా ఇరాన్ హెచ్చరిస్తోంది. సో అకార్డింగ్ టు ద రిపోర్ట్స్, ఇరాన్స్ స్ట్రైక్ ట్రిగర్డ్ ఏ ఫైర్ అండ్ స్ట్రక్చరల్ డ్యామేజ్ అట్ మేజర్ గ్యాస్ ఇన్స్టాలేషన్స్ ఇన్ ఖతార్, ఇంటెన్సిఫైయింగ్ fears that the war is no longer confined to military targets. కేవలం మిలిటరీ టార్గెట్స్ నే కాదు, ఆయిల్ ట్యాంకర్స్ ని, గ్యాస్ రిజర్వ్స్ ని పెద్ద మొత్తంలో తీవ్రంగా నష్టం వాటిల్లే విధంగా, ఆర్థికంగా స్థితిగతులను కుప్పకూల్చే విధంగా కూడా దాడి చేయబోతున్నామని ఇరాన్ హెచ్చరిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో డెవలప్మెంట్ కమ్స్ ఎట్ ఎ టైం. సో ఇప్పుడు ఇంకా ఈ యొక్క సిచ్యువేషన్ జరుగుతుందనడం గల ప్రధాన కారణం ఇజ్రాయెల్ అటు సౌత్ పార్స్ అనేటువంటి ఇరాన్ ఆయిల్ రిజర్వ్ అండ్ గ్యాస్ రిజర్వ్స్ పైన దాడి చేయడమే ఈ ప్రతీకార దాడిగా ఇరాన్ చెప్తోంది. సో ఇంకా ఈ దాడులు కొనసాగుతున్నాయి.
ఖతార్కి సంబంధించి ఎనర్జీ మినిస్టర్ ఆఫ్ ఎనర్జీ కూడా కన్ఫర్మ్ చేసిన మాట ఏంటంటే ఇట్స్ అన్ ఎక్స్టెన్సివ్ డ్యామేజ్ వాజ్ కాజ్డ్ బై ఏ డ్రోన్ అటాక్ ఆన్ రస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీ, వన్ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ క్రిటికల్ LNG hubs. The company had added that all personnel had been accounted for and no casualties were reported. ఇప్పటివరకు ఆ సంఘటనలో ఎవరు కూడా మరణించలేదు, కానీ పెద్ద మొత్తంలో ఆ కంపెనీ మాత్రం పూర్తిగా కుప్పకూలిపోయింది. The strikes came after Israel attack on south parts of Iran. సో సౌత్ పార్ట్స్ అనేటువంటి గ్యాస్ రిజర్వ్ పైన ఎప్పుడైతే ఇజ్రాయెల్ అటాక్ చేసిందో దానికి ప్రతీకార దాడిలో భాగంగానే మాపై అటాక్ జరుగుతుందనేది ఖతార్ ఎనర్జీ మినిస్ట్రీ కన్ఫర్మ్ చేస్తోంది. సో ఇంక్లూడింగ్ complexes, Ras Laffan refinery, Jubali petrochemical complex and Al Hosn gas field as potential targets amid escalating tensions. So కేవలం ఒక Ras Laffan gas refinery పైనే కాదు, జుబైల్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ పైన, అల్ హోసన్ గ్యాస్ ఫీల్డ్స్ పైన, తర్వాత మెసాయిద్ పెట్రోకెమికల్స్ కాంప్లెక్స్ పైన సుమారుగా చాలా పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లింది అనేది ఖతార్ చెప్తున్నమాట. సో దీనికి ప్రతీకార చర్యలో భాగంగా ఇప్పుడు యుఎస్ కూడా సిద్ధమైపోయింది. యుఎస్ కూడా చాలా ఆగ్రహానికి గురవుతోంది. మరియో నౌఫాల్ ఆయన ఏం చెప్తున్నారంటే యుఎస్ సంబంధించిన అధికారి, సో ఖతార్ వరల్డ్ వైడ్గా సప్లై చేసినటువంటి ఆ గ్యాస్ రిఫైనరీ పైన దాడి చేయడాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాం. వీఆర్ గోయింగ్ టు టాకిల్ ఎవ్రీ సిచ్యువేషన్ దట్ ఇరాన్ గోయింగ్ టు అటాక్ ఆన్ గల్ఫ్ కంట్రీస్. మేము ప్రతి సిచ్యువేషన్ టాకిల్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఒకే ఒక డ్రోన్ వచ్చి దాడి చేయడంతో ఈ నష్టం వాటిల్లింది. సో దాన్ని మేము తిప్పికొట్టే ప్రయత్నం చేస్తాం, ఇంకా ఎటువంటి దాడులు జరగకుండా గల్ఫ్ కంట్రీస్ని కాపాడే ప్రయత్నం చేస్తామని అమెరికాకు సంబంధించిన అధికారులు చెప్తున్నారు. సో ట్రంప్స్ వేయింగ్ ఏ బ్యాసిల్లీ మూవ్ సెండింగ్ యుఎస్ స్పెషల్ ఆప్స్ డీప్ ఇన్ టు ఇరాన్. సో ఇంకా స్పెషల్ ఆపరేషన్స్ టీమ్స్ని, పెద్ద మొత్తంలో సైన్యాన్ని యుఎస్ఎస్ ట్రిపోలి ఇప్పటికే చేరుకుంది కాబట్టి 2500 మంది కమాండోస్ని ఇరాన్ లోపలికి భూభాగంలోకి పంపించే ప్రయత్నం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నారన్నట్టుగా అక్కడ అమెరికా అధికారులు మారియో నౌఫాల్ చెప్తున్నారు.